అమ్మదానమ్మ బత్తాయో. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. నిన్ను నమ్మి అంత డబ్బు నీ చేతిలో పెట్టాక నువ్వు మధ్యలో వదిలేస్తే వదిలిపెట్టేవాడిని అయితే మొదలు పెట్టేవాడిని కాదు సార్. ఒక్క అవకాశం ఇవ్వండి. నా కథలో పాత్రలు ఈ సినిమాకి ప్రాణం పోస్తాయి. ఈ సినిమా టైటిల్ ఏంటి? నా సావు నేను వస్తా, నీకెందుకు? ఆ రోజు మార్చి 8 ఫ్లాష్ బ్యాక్. తన జీవితానికి ముఖ్యమైన పరీక్షను కూడా పక్కన పెట్టి పరుగులు తీయడానికి గల కారణమే ఒక నరకం. ఫోన్ ద్వారా మన పరిచయం మొదలైంది. నేను ఎలా ఉంటానో కూడా నీకు తెలియదు. అయినా ఇంత ప్రాణంగా నన్ను ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వెలా ఉంటావో నాకు తెలియదు, కానీ నీ మనసు మాత్రం నాకు తెలుసు. గుడ్డు తెలుసా నీకు? నువ్వు అందంగా ఉంటావు ఉండవు అనేది నాకు అనవసరం. నా దృష్టిలో అందమైనవి ఏమైనా ఉన్నాయంటే, 1 నాకు జన్మనిచ్చిన తల్లి, 2 నాకు మనసిచ్చిన నువ్వు. గెలక్కాయ శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత నీకు గుడ్ న్యూస్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈ మార్చి అయితే మనం కలవబోతున్నాం. అవునా? అవునా? నిజమా? ఎనీ స్పెషల్? ఎస్, ఇట్స్ మై బర్త్డే. హే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. కానీ నేను ఎలా రావాలి? ఎలా అయినా రావాలి. ఈ మార్చి 9 నాకు ఎగ్జామ్ ఉంది. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురాయి. ఈ ఎగ్జామ్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ అయిపోయాక మన మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తా. సరే, ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. అమ్మాయి చాలా బాగుంది కదరా? ఎవరా చెప్పేది? బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. ఒక అమ్మాయి నా కోసం అంత దూరం నుంచి వచ్చిందా? నాకు అదే డౌట్ రా. అర్థం కాలేదు. అసలే హైదరాబాద్ అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంటారా? ఏహే, నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. అమ్మాయి డ్రెస్ చూడరా. బయటికి కనిపించే డ్రెస్ కాదురా, లోపల ఉన్న క్యారెక్టర్ కావాలి. నువ్వెవరో ఏంటో తెలియకుండా నీకోసం అంత దూరం నుంచి వచ్చిందంటే ఇలా ఎంతమంది కోసం వెళ్ళిందో. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? వైష్ణవి? ఆర్య? ఆహా, ఆర్య కాదండి, తన ఫ్రెండ్ అజయ్ని. చూసారా సార్ డబుల్ యాక్షన్? తన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటే నన్ను పంపించాడు. ఆఫ్టర్నూన్ 12 అయింది. ఆర్య వస్తాడన్నారు కదా, తనకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. అవునా? తన కొలిక్ కాల్ చేసి కొనుక్కుంటా. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరేరా. ఏమైంది? తన వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. ఈవినింగ్ 5 వచ్చి కలుస్తా అన్నాడు. అప్పటి వరకు ఎక్కడుండాలి మరి? మీకు అభ్యంతరం లేకపోతే మన సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే. ఇంటెలిజెంట్ ఫెలో. యాందిరయ్యా, యాం చేస్తున్నా? ఎన్ని మామూలు, ఎన్ని ఏముంది? టైం 5 అవుతుంది. ఆర్య ఇంకా రాలేదేంటి? ఇప్పుడే మెసేజ్ చేశాడు. ఆఫీస్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందంట. వచ్చేసరికి రేపు ఉదయం 9-10 అవుతుంది. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇక్కడ దగ్గరలో ఏదైనా రిసార్ట్ లో వెయిట్ చేద్దాం. ఓకే. అన్నిటికీ ఓకే అంటుంది. తెల్లారితే ఎగ్జామ్ ఉంది. ఏదైతే అయిందిలే. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. సార్, రూమ్స్ ఉన్నాయా? ఏజ్ ఎంత? 20. అమ్మాయి ఏజ్ ఎంత? 17. వచ్చాడమ్మా పుగ్గాడు, పుగ్గాడు రా. పుగ్గాడు వచ్చాడు. మైనర్స్ కి రూమ్ లో ఇవ్వం. దట్స్ వాట్ ఐ వాంట్. ఏమైంది? రూమ్స్ అవైలబుల్ లేవంట.
ఏరా నువ్వు చెప్పింది నిజమేరా. నేను ముందే చెప్పాను కదరా, టైం వేస్ట్ చేయకుండా పని ముగించుకొచ్చే. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇక్కడ ఓకేనా మీకు? ఓకే. కూర్చోండి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏమైంది? గడ్డి గుచ్చుకుంటుంది. అయితే వెళ్ళి అల్లు అర్జున్ మట్టుకుడు. ఎందుకు కొట్టావు? అయినా ఇలాంటివన్నీ నీకు అలవాటేగా. ఉదయం నుంచి ఏం అడిగినా అన్నిటికీ ఒకే ఒకే అంటున్నావు. దీన్ని కూడా ఒకే చెప్పేయ్. ఉదయం నుంచి నువ్వేం అడుగుతున్నా అన్నిటికీ ఓకే అంటున్నానంటే నీ మీద మోజుపడి కాదు, నేను ప్రేమించిన వ్యక్తిపై నాకున్న నమ్మకం. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఈ అమ్మాయిని తప్పుగా అనుకున్నప్పుడు నా పక్కలో ఉండాలనుకున్నాను. కానీ తనేంటో తెలిసాక ఉండాల్సింది పక్కలో కాదు, నా జీవితంలో. నీకు తెలియదురా ఏలుముద్రలు ఎందుకురా, ఎందుకురా చదువుకున్నా. నేను చెప్పానా ఎవడ అమ్మాయిని తీసుకొచ్చాడని? ఎవరా మీరు ఇక్కడేం చేస్తున్నారు? పది నిమిషాలు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. అదరా ఇక్కడి నుంచి. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. తిను అజయ్ కదా? అజయ్ వీడే, ఆర్య కూడా వీడే. నిన్ను ట్రాప్ చేశాడు. అయినా ఇలాంటి వాడిని నమ్ముకొని అంత దూరం నుంచి నువ్వెలా వచ్చావు తల్లి? నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా? వీడు పెద్ద పుడింగ్ గాడు అనుకున్నాను. నీ పిచ్చి కోరికలు తీర్చుకోవడానికి నన్నెందుకు పిచ్చిదాన్ని చేసావు? నువ్వు లంగా లాగా నోరు లంగా మాటలు మాట్లాడకు. ఒక్క మాట చెప్పమ్మా, గుడ్డలోడ తీసి కొడతా. లైఫే లేకుండా చేస్తాను. వద్దు సార్, నా వల్ల తన కెరియర్ స్పాయిల్ అవ్వకూడదు. వచ్చిందండి వయ్యారి. అంతే సార్. అబ్బా సాయిరామ్. ఇది కల్పితం కాబట్టి సరిపోయింది. ఇది కల్పితం కాదు సార్, నా జీవితం. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఆర్య కాదు, తన ఫ్రెండ్ అజయ్. నువ్వు సినిమాకు వెళ్ళొచ్చు. 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాలు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ రామాయణంలో సీతను అనుమానించి అగ్ని పరీక్ష పెట్టినట్టు నా కథలో సీత లాంటి అమ్మాయిని అనుమానించి పెట్టిన పరీక్షకు ఫలితం చచ్చేంత వరకు చస్తూనే ఉంటాను. నాకు అర్థం కాలేదు సార్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే